నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చెలరేగాయి మంటలు 4 అంతస్తులకి వ్యాపించాయి. అయితే 10 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం మంటల్ని ఆర్పుతూ ఉన్నాయి. భవనంలో దట్టంగా పొగలుముకుంది. పొగ మంటల్లో 5గురు చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది. 5గురిలో 2 12 చిన్నారులు. సెల్లారంతా కూడా ఫర్నిచర్ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టంగా మారిపోయింది. జేసీబీతో ఆ ఫర్నిచర్ మొత్తాన్ని కూడా రెస్క్యూ టీం తొలగిస్తోంది. అలాగే రోబో సహాయంతో లోపల ఎలా ఉంది పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో జరిగింది ఈ అగ్ని ప్రమాదం. అయితే ఆ ఫర్నిచర్ షాప్ మొత్తం 4 అంతస్తులో మనకు కనిపిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. అవి కాస్త 4 అంతస్తులకి వ్యాపించాయి. అలాగే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి ప్రధానంగా ఆ కట్టడం కూడా చాలా ఇబ్బందికరంగా అడ్డుగా అనిపిస్తోంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల పూర్తిగా భవనం చుట్టూ రేకులతో నింపేశారు. దీంతో ఆ రేకులన్నింటినీ కట్ చేయడం అన్నది చాలా టైం టేకింగ్గా మారింది రెస్క్యూ టీమ్స్కి. అలాగే ఆ భవనం మొత్తం కూడా మనకి గ్లాసెస్తో నిర్మించారు. సాధారణంగా ఫర్నిచర్ షాప్స్ అన్నీ కూడా ఇలానే ఎక్కువ గ్లాసెస్ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే బయట నుంచి విజిబిలిటీ కోసం అని చెప్పి లోపల డిస్ప్లే అన్నీ కూడా బయటికి కనిపించేలాగా. సో అలాగే గ్లాసెస్తో ఆ భవనం నిర్మించారు. దీంతో ఆ గ్లాసెస్ అన్నిటినీ కూడా పగలగొట్టి ఆ కర్టన్స్ అన్నిటినీ తొలగించి లోపల నుంచి పొగ మొత్తాన్ని కూడా బయటికి పంపించిన తర్వాతే లోపల పరిస్థితి ఏ రకంగా ఉందో తెలిసే అవకాశం కనిపిస్తుంది. సో ఇనీషియల్ 2-3 అవర్స్ కూడా మంటలు కంట్రోల్ చేయడానికే టైం పట్టేసింది. ఆ తర్వాత అద్దాలన్నింటినీ కూడా మెల్లిగా పగలగొట్టుకుంటూ లోపల పరిస్థితి ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెస్క్యూ టీం. ये मेरा भाई है। उनका नाम क्या है माँ? मोहम्मद इम्तियाज। क्या काम कर रहे हो? फर्नीचर का ये दुकान पे काम करता मेरा बेटा। ये गोदाम में थे मेरा बच्चा। एक ही है क्या? मेरा नहीं 5-6 बोल रहे बा मेरा बच्चा ने. ఓకే పిల్లల ఏజ్ ఎంత ఉంటుంది? వాళ్ళ పేర్లేంటి? 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు మేడం. పేర్లేంటండి? ప్రణీత్ అండ్ అఖిల్ మేడం. ప్రణీత, అఖిల్ మేడం. అఖిల్. అంటే వాళ్ళు లోపల ఆ టైంలో మీరు లేరా? అంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి కానీ ఇంకెవరు ఉన్నారు మీకు సంబంధించిన వాళ్ళు? నా 2 పిల్లలు ఉంటారు మేడం. ఇక కింద పని చేసే వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళ కింద ఉంటారు మేడం. నేను లేను మేడం. నేను పనికి పోయినా అప్పుడు నేను ఊరికి పోయినా మేడం. లేకపోతే నా కొడుకు పని స్కూల్కి పోతుంది ఇవాళ. నేను లేనని నా కొడుకులు పోలే స్కూల్కు. ఇంకా కింద ఆడుకోరు బిడ్డ మంచి అని చెప్పి పోయినా మేడం పనికి. నేను ఇటు పోయేట వస్తా కానీ అనుకుంది మేడం. ఆయన వర్కర్స్ కింద ఏంటంటే స్కూల్ లేదు కదా ఇలా, దానికోసం లోపల ఉందా ఈ ఎదురుగా షాప్లో పనిచేస్తున్నారు. ఆ కింద వంటున్నా వీళ్ళ వైఫ్ వీళ్ళకంతా కింద ఉంది. అంటే లోపల ఎంత మంది చిక్కుకున్నారు అని చెప్తున్నారండి? మినిమం ఒక 6 మెంబర్స్ వరకు ఉండొచ్చు మేడం. మినిమం 6 మెంబర్స్. ఇవి పిల్లల కోసం అని ఇంకెవరు ఉన్నారని పోయినారు కాపాడదామని 2-3 పోయారు. వాళ్ళు కూడా దాంట్లో చిక్కుకున్నారు మంటలలో. ఇవ్వలేరు, 2 ఉన్నారు. ఈ రోజు స్కూల్ కూడా పంపించలేదు. ఈ రోజు వెళ్ళలేదు మేడం. రోజు వెళ్తారు. ఎక్కడి నుంచి అంటే మీరు ఇక్కడే ఉంటారా? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీరు? మేము ఇబ్రపట్నం ఉంటాం అమ్మ. మాది ఊరు, మాది ఇక్కడ కాదు. మేము బతకని కన్ను వచ్చి ఉంటారు. ఎన్ని గంటల టైంలో జరిగిందమ్మా ఇది? నేను చూడలే అసలు. నేను పనికోయినుంటే. అది ఆ చిన్నపిల్లల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు. తాము ఈ ప్రాంతం వాళ్ళం కాదు, జీవనోపాధి కోసం తాము ఇక్కడికి వచ్చాము. ఇలా తమ చిన్నారులు ఈ ప్రమాదంలో చిక్కుకుపోవడంతో వాళ్ళంతా కూడా డీలా పడిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం కాక అగమ్యగోచరంగా పరిస్థితి ఉండడంతో వాళ్ళంతా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు.